ఇంగ్లీష్ మాట్లాడతాను. ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడను. ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడతానా? డూ ఐ స్పీక్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. షీ స్పీక్స్ ఇంగ్లీష్. మాట్లాడదు. షీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడుతుందా? డస్ షీ స్పీక్ ఇంగ్లీష్? వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. దే స్పీక్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు. దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారా? డూ దే స్పీక్ ఇంగ్లీష్? మేము ఇంగ్లీష్ మాట్లాడతాము. వి స్పీక్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ మాట్లాడము. వి డోంట్ స్పీక్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ మాట్లాడతామా? డూ వి స్పీక్ ఇంగ్లీష్? అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు. హీ స్పీక్స్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడు. హీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడతాడా? డస్ హీ స్పీక్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావు. యూ స్పీక్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడవు. యూ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా? డూ యూ స్పీక్ ఇంగ్లీష్? ఇప్పుడు నేను తెలుగులో సెంటెన్స్ అనేది చెప్తాను. చెప్పి గ్యాప్ ఇస్తాను. ఈ గ్యాప్లో మీరు ఆన్సర్ అనేది ఫిల్ చేయండి. తర్వాత నేను ఆన్సర్ చెప్తాను. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను. ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళను. ఐ డోంట్ గో టు ఆఫీస్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తుంది. షీ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళదు. షీ డస్ నాట్ గో టు ఆఫీస్ ఎవ్రీడే. అతను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాడు. హీ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే. అతను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళడు. హీ డస్ నాట్ గో టు ఆఫీస్ ఎవ్రీడే. వాళ్ళు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తారు. దే గో టు ఆఫీస్ ఎవ్రీడే. వాళ్ళు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళరు. దే డోంట్ గో టు ఆఫీస్ ఎవ్రీడే. మేము ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాము. వి గో టు ఆఫీస్ ఎవ్రీడే. మేము ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళము. వి డోంట్ గో టు ఆఫీస్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తానా? డూ ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే? అతను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాడా? డస్ హీ గో టు ఆఫీస్ ఎవ్రీడే? ఆమె ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాదా? డస్ షీ గో టు ఆఫీస్ ఎవ్రీడే? వాళ్ళు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తారా? డూ దే గో టు ఆఫీస్ ఎవ్రీడే? మేము ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తామా? డూ వి గో టు ఆఫీస్ ఎవ్రీడే? నువ్వు ఆఫీస్కి ఎలా వెళ్తావు? హౌ డు యూ గో టు ఆఫీస్? నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్తావు? వై డు యూ గో టు ఆఫీస్? నువ్వు ఆఫీస్కి ఎవరితో వెళ్తావు? విత్ హూమ్ డు యూ గో టు ఆఫీస్? నువ్వు ఆఫీస్కి ఎవరి కొరకు వెళ్తావు? ఫర్ హూమ్ డు యూ గో టు ఆఫీస్? ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేయండి. I speak English. I don't speak English. You speak English. You don't speak English. They speak English. They don't speak English. We speak English. We don't speak English. You speak English. You don't speak English. Okay na? Do I speak English? Does she speak English? Does he speak English? Do they speak English? నేను పాడతాను. I sing. నేను పాడను. I don't sing. నేను పాడతానా? Do I sing? నువ్వు పాడతావు. You sing. నువ్వు పాడవు. యు డోంట్ సింగ్. నువ్వు పాడతావా? డు యూ సింగ్? ఆమె పాడుతుంది. షీ సింగ్స్. ఆమె పాడదు. షీ డస్ నాట్ సింగ్. అతను పాడతాడు. హీ సింగ్స్. అతను పాడడు. హీ డస్ నాట్ సింగ్. వాళ్ళు పాడతారు. దే సింగ్. వాళ్ళు పాడరు. దే డోంట్ సింగ్. వాళ్ళు పాడతారా? డు దే సింగ్? ఆమె పాడదు. షీ డస్ నాట్ సింగ్. అతను పాడతాడు. హీ సింగ్స్. ఆమె ఎవ్రీ సండే చికెన్ తింటది. షీ ఈట్స్ చికెన్ ఎవ్రీ సండే. అతను ఎవ్రీ సండే చికెన్ తినడు. హీ డస్ నాట్ ఈట్ చికెన్ ఎవ్రీ సండే. నేను ప్రతి సండే చికెన్ తింటానా? డూ ఐ ఈట్ చికెన్ ఎవ్రీ సండే? ఆమె ప్రతి సండే చికెన్ తింటాదా? డస్ హీ ఈట్ చికెన్ ఎవ్రీ సండే? నువ్వు చికెన్ ఎలా తింటావు? హౌ డు యూ ఈట్ చికెన్? నువ్వు చికెన్ ఎందుకు తింటావు? వై డు యూ ఈట్ చికెన్? నువ్వు చికెన్ ఎవరితో తింటావు? విత్ హూమ్ డు యూ ఈట్ చికెన్? నువ్వు చికెన్ ఎవరి కొరకు తింటావు? ఫర్ హూమ్ డు యూ ఈట్ చికెన్? నువ్వేం తింటావు? వాట్ డు యూ ఈట్? నేను తెలుగు మాట్లాడతానా? డు ఐ స్పీక్ తెలుగు? అతను తెలుగు మాట్లాడతాడా? డస్ హీ స్పీక్ తెలుగు? వాళ్ళు తెలుగు మాట్లాడతారా? డు దే స్పీక్ తెలుగు? మనము తెలుగు మాట్లాడతామా? డు వి స్పీక్ తెలుగు? నువ్వు మాట్లాడవా? డోంట్ యూ స్పీక్? ఆమె మాట్లాడదా? డజంట్ షీ స్పీక్? అతను మాట్లాడడా? డజంట్ హీ స్పీక్? వాళ్ళు మాట్లాడరా? డోంట్ దే స్పీక్? నేను నాన్ వెజ్ తినను. ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్. నువ్వు నాన్ వెజ్ తింటావా? డూ యూ ఈట్ నాన్ వెజ్? ఆమె నాన్ వెజ్ తింటాదా? డస్ షీ ఈట్ నాన్ వెజ్? అతను నాన్ వెజ్ తింటాడా? డస్ హీ ఈట్ నాన్ వెజ్? మీరు నాన్ వెజ్ తింటారా? డూ యూ ఈట్ నాన్ వెజ్? వాళ్ళు నాన్ వెజ్ తింటారా? డూ దే ఈట్ నాన్ వెజ్? వాళ్ళు నాన్ వెజ్ తినరా? డోంట్ దే ఈట్ నాన్ వెజ్? నువ్వు నాన్ వెజ్ ఎందుకు తినవు? వై డోంట్ యూ ఈట్ నాన్ వెజ్? ఆమె నాన్ వెజ్ ఎందుకు తినదు? వై డజంట్ షీ ఈట్ నాన్ వెజ్? నేను నాన్ వెజ్ ఎందుకు తిన్ను? వై డోంట్ ఐ ఈట్ నాన్ వెజ్? నేను నిన్న కాలేజ్కి వచ్చాను. ఐ కేమ్ టు కాలేజ్ ఎస్టర్డే. నేను ప్రతిరోజు కాలేజ్కి వస్తాను. ఐ కమ్ టు కాలేజ్ ఎవ్రీడే. ఆమె నిన్న కాలేజ్కి వచ్చింది. షీ కేమ్ టు కాలేజ్ ఎస్టర్డే.
ఆమె ప్రతిరోజు కాలేజ్కి వస్తుంది. షీ కమ్స్ టు కాలేజ్ ఎవ్రీడే. అతను నిన్న కాలేజ్కి వచ్చాడు. హీ కేమ్ టు కాలేజ్ ఎస్టర్డే. అతను ప్రతిరోజు కాలేజ్కి రాడు. హీ డస్ నాట్ కమ్ టు కాలేజ్ ఎవ్రీడే. నువ్వు నిన్న కాలేజ్కి వచ్చావా? డిడ్ యూ కమ్ టు కాలేజ్? నువ్వు ప్రతిరోజు కాలేజ్కి వస్తావా? డూ యూ కమ్ టు కాలేజ్ ఎవ్రీడే? అతను నిన్న కాలేజ్కి వచ్చాడా? డిడ్ హీ కమ్ టు కాలేజ్? నువ్వు ప్రతిరోజు కాలేజ్కి వస్తావా? డూ యూ కమ్ టు కాలేజ్ ఎవ్రీడే? ఆమె ప్రతిరోజు కాలేజ్కి వస్తుందా? డస్ షీ కమ్ టు కాలేజ్ ఎవ్రీడే? వాళ్ళు ప్రతిరోజు కాలేజ్కి వస్తారా? డు దే కమ్ టు కాలేజ్ ఎవ్రీడే? నేను నిన్న కాలేజ్కి వచ్చానా? డిడ్ ఐ కమ్ టు కాలేజ్ ఎస్టర్డే? నువ్వు నిన్న కాలేజ్కి వచ్చావా? డిడ్ యూ కమ్ టు కాలేజ్ ఎస్టర్డే? నువ్వు నిన్న కాలేజ్కి రాలేదా? డింట్ యూ కమ్ టు కాలేజ్ ఎస్టర్డే? ఆమె నిన్న కాలేజ్కి రాలేదా? డింట్ షీ కమ్ టు కాలేజ్ ఎస్టర్డే? ఓకేనా? ఇలా మనం సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ పాస్ట్ కూడా ప్రాక్టీస్ చేసి ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేయండి. ప్రాక్టీస్ బాగా చేస్తేనే ఇంగ్లీష్లో మనం మాట్లాడగలుగుతాం కాబట్టి ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.